ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అంటే వాళ్ళకి సంబంధించిన సిగ్నల్స్ అక్కడ ఉన్నాయి, కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మనం చెప్పలేం. ఖచ్చితంగా సుపారీ గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా మనం ఒక అనుమానం. వీ కెన్ గెట్ ఇట్ మనోజ్ క్లియర్గా. సో ఇక్కడ ఎక్కడా కూడా లోకేష్ ఫ్యామిలీ కానీ లోకేష్ కానీ క్లియర్గా ఉన్నారు. కేవలం రెగ్యులర్గా విచారణకి అటెండ్ అవుతుంది ఎవరు? సురేంద్ర, ఇప్పుడు బ్రహ్మయ్య పేరు వచ్చింది, కొండయ్య వాళ్ళ రిలేటివ్ కజిన్ పేరు వచ్చింది, వీళ్ళ పేరెంట్ వాళ్ళ మదర్ పేరు వచ్చింది, వీళ్ళు వచ్చారు. సో ఖచ్చితంగా మోర్ ఆఫ్ పోలీసులు ఏం చేశారు, క్లారిటీ ఉంది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు వరుసగా విచారణలు జరుగుతున్నాయి, అందులోని వీళ్ళని ఎందుకు విచారణ చేస్తున్నారు? సో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళ సిగ్నల్స్ అక్కడ ట్రేస్ అవుతున్నాయి. ఇక్కడ పెద్ద ప్రశ్న ఎందుకు వివస్త్రై ఉంది అన్నప్పుడు 2 కారణాలు మనం చూడొచ్చు. ఒకటి, వీళ్ళు చెప్పడం ద్వారా ఎవరైనా బయట వాళ్ళు చేసినప్పుడు బ్రూటల్గా చేయడం వల్ల అలా జరిగి ఉండొచ్చు, దెబ్బలు తగలడం, వ్యవస్థ ఉండడం అనేది చూడొచ్చు. రెండోది అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రైజ్ దిస్ యాంగిల్. కానీ ఒకవేళ ఏమైనా తప్పుదోవ పట్టించడానికి, అంటే సొంత వాళ్ళు తప్పుదోవ పట్టించడానికి, అంటే వీళ్ళు చేయించినా సరే, దగ్గర వాళ్ళే కొంచెం ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే తప్పుదోవ పట్టించడానికి ఒకవేళ అలాంటి ఒక కోణాన్ని ఏమైనా తీసుకొచ్చారా? అంటే అంత బ్రూటల్గా చేసి మేమైతే ఎందుకు ఇలా చేస్తాం అనే ఒక కోణం, అంటే ఇప్పుడే మనం దాన్ని ప్రిడిక్ట్ చేయలేకపోయినప్పటికీ కూడా అనుమానాన్ని అయితే ఖచ్చితంగా మనం చూడాలి, ఈ కోణంలో చూడాలి. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, సొంత అత్తకి పాలసీలు చేయించి డబ్బు కోసం చంపినటువంటి అల్లుడిని మనం చూసాం. సో నమ్మించి కూల్ డ్రింక్లో మందిచ్చి పాయిజన్ కల్పించిన వాళ్ళు, సమోసాల్లో పాయిజన్ కల్పించి, అంటే నమ్మకం అనే దాన్ని బిల్డ్ చేసి వాళ్ళని బ్రూటల్గా చేస్తున్నారు, డైవర్ట్ చేయడం. ఇక్కడ ఆకతాయిలు ఉన్నాయా, సుపారీ గ్యాంగ్ ఉందన్నది ఇంకా తెర మీదకి రాలేదు. పోలీసులు ఆ కోణంలో విచారించడం లేదు కూడా. ఇంకా కేవలం ఈ కుటుంబం పైన, అమ్మాయి కుటుంబం పైన విచారణ కొనసాగుతుంది. బ్రహ్మయ్య కొండని కూడా అదుపులో తీసుకున్నారు. ఇదంతా కూడా పోలీసులు ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వరకు మనం తీసుకుంటే వీఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు డిసైడ్ ఎవరు చేశారు, ఎలా చేశారు. వీఆర్ నాట్ డిసైడింగ్, బట్ వీఆర్ జస్ట్ అనాలిసిస్ ట్రై చేస్తే పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయో చూస్తే కొంచెం పాసిబిలిటీస్ ఎక్కడో స్ట్రింగ్స్ కనెక్ట్ అవుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే పరువు హత్య అనేది చాలా బలంగా, ఎందుకంటే పోలీసులు ఆ కోణంలో చూస్తున్నారు కాబట్టి లోకేష్ తో తిరగడం అనేది ఇష్టం లేదు. ఇక్కడ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ లాగేసుకున్నారండి. అమ్మాయి దగ్గర ఫోన్ లేదు, అమ్మాయికి ఇండివిజువల్ ఫోన్ తన సెల్ఫ్ ఉండేది లాగేసుకున్నారు. ఇప్పుడు అమ్మాయి లోకేష్ తో ఎలా కాంటాక్ట్ లో ఉందంటే తన మదర్ కి సంబంధించిన ఫోన్ లోనే ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్స్ కూడా ఉన్నాయట. ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరితో సెల్ఫీ కూడా తీసుకుందట, ఆ ఊరు పెద్ద అయినటువంటి ఒక వ్యక్తితో సెల్ఫీ తీసుకుందట. మరి ఆ సెల్ఫీ ఎలా తీసుకుంది, ఎప్పుడు తీసుకుంది, మరి ఆ సమయంలో ఆ వ్యక్తి 12 గంటల సమయంలో సెల్ఫీ ఉండొచ్చు అనేది కొంత అంచనా ఉంది అక్కడ, కొంత ఇంటర్నల్ సమాచారం ఉంది మనకి. దాన్ని ఇప్పుడే మనం కన్ఫర్మ్ చేసుకోకపోయినప్పుడు కూడా 12 గంటల సమయంలో ఒక సెల్ఫీ ఉంది అనేది ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఆ పరిసరాల్లో ఖచ్చితంగా ఆ యువతి సరౌండింగ్స్ లో తనకి తెలిసిన, తన కజిన్సా బ్రదర్సా ఎవరైనా సరే వాళ్ళకి తెలిసిన మూవ్మెంట్ అనేది అక్కడ ఉంది అనేది అర్థమవుతుంది. పోలీసులు విచారిస్తున్న కోణం చూసినా సరే ఖచ్చితంగా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనడానికి అనుమానాలను రేకెత్తిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒకే ఒక పెద్ద అబ్స్ట్రకిల్ ఏంటంటే ఇక్కడ, అంటే ఏదన్నా ప్రాపర్గా మనం ముందుకు వెళ్ళడానికి పెద్ద అబ్స్ట్రకిల్ ఏమొస్తుంది అంటే వ్యవస్థను చేసే అవకాశం ఎందుకు ఉంటుంది కుటుంబ సభ్యులైతే అనేది. సో ఒకవేళ ఛాన్స్ ఆఫ్ మిస్లీడింగ్ వాళ్ళే చేస్తుంటే మిస్లీడ్ చేయడానికి. నందు ఇంట్రెస్టింగ్ గా బీయింగ్ ఎ జర్నలిస్ట్, నీకు నాకు మనకే ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, సామాన్య ప్రజలకు కూడా ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ పోలీసులు ఎందుకు, ఇట్స్ ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది, 8 రోజులు కావస్తుంది. జూలై 14న మధ్యాహ్నం సమయంలో 12 గంటలకు జరిగి ఉంటుంది అనేది డాక్టర్స్ చెప్తున్న విషయం. ఆఫ్టర్ దాన్ని ఆటోప్సీ తీసుకెళ్లిన టైంలో కానివ్వండి, తనకి చెక్స్ చేసిన టైంలో. సో ఆ సమయంలో జరిగిన ఘటన ఈ రోజు వరకు తేల్చుకోలేకపోతాను. మధ్యలో వచ్చిన డిఐజీ 2 రోజుల తర్వాతనే వచ్చేసి ఎస్ మేము ఫైండ్ అవుట్ చేసాం, దీంట్లో ఒకరి కాదు ముగ్గురు ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఒకరి కాదు ముగ్గురు ఉండే అవకాశం ఉందని చెప్తూనే మరోవైపుగా చాలా క్లియర్ గా ఎస్ మేము నిందితుల్ని కనుగొన్నాము, త్వరలోనే మా ఎస్పీ అశోక్ కుమార్ మీకు బ్రీఫ్ చేస్తారు, మీ ముందు ప్రొడ్యూస్ చేస్తారు. మరి ఏమైపోయింది అంతలోనే? 2 రోజుల తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ మాటలు చెప్పుకుని 5 రోజులు కావస్తుంది, అంతలోనే ఏమైపోయింది? పోలీసుల వైపు డెఫినెట్గా పాయింట్అవుట్ చేయాల్సిందే. యాజ్ ఎ జర్నలిస్ట్ నందు గారు నేను కానివ్వండి, వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు మేము ఎవరు చేశారు, ఏం చేసింది, ఏం జరిగిందని ఇక్కడ మేము చెప్పడానికి లేము. జస్ట్ 8 రోజులు అవుతున్నా ఒక మైనర్ బాలికకు సంబంధించిన అంశంలో ఎందుకు పోలీసులు కానివ్వండి ఇంత అలసత్వం వహిస్తున్నారు, ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు? టెక్నాలజీ ఉంది, సిగ్నల్ ట్రేసింగ్ సిస్టమ్ చేస్తున్నామన్నారు, సీసీటీవీ కెమెరాస్ ని పరిశీలిస్తూ ఉన్నారు, సురేంద్రపై అనుమానం ఉంది, ఆ తర్వాత ఆ అమ్మాయి తల్లిపై అనుమానం వ్యక్తం చేశారు, ఇప్పుడు తాజాగా బ్రహ్మయ్య కొండని కూడా విచారిస్తున్నారు. ఒకరిని కాదు ఇద్దరిని కాదు సుమారుగా ఇప్పటికే లోకేష్ తో కలిపి 5గురిని విచారించారు. అయినా ఎందుకు ఒక్క క్షణం కూడా ముందుకు కదలడం లేదు? ఒకసారి డైరెక్ట్ గా మనం రిపోర్టర్ దగ్గరికి వెళ్దాం. రిపోర్టర్ అందుబాటులో ఉన్నారు ఎప్పటికప్పుడు గండికోట రహస్యానికి సంబంధించి షేరించే పనిలో మా ప్రతినిధి కిషోర్ కూడా అందుబాటులో ఉన్నారు. కిషోర్, సో ఏంటి పోలీసుల వైపే వేళ్లు చూపించాల్సిన పరిస్థితి వస్తోంది? పోలీసులే
ఎందుకు దీని అలసత్వంగా వ్యవహరిస్తున్నారని కూడా కొంత అనుమానం కలుగుతుంది. ఏంటి కిషోర్, అసలు రెండో రోజే వచ్చిన పోలీసులు నిందితులు ఫైండ్ అవుట్ చేయగలిగాం, మీకు బ్రీఫ్ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఈజ్ దర్ ఎనీ మిస్టరీ? పోలీసులు సైతం అంతు చిక్కినటువంటి ఏదైనా మిస్టరీగా ఉందా? యా ఎగ్జాక్ట్లీ మనోజ్, ఏదైతే గండికోటలో జరిగినటువంటి మర్డర్ మిస్టరీని ఛేదించామని పోలీసులు ఒక రకంగా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించామని చెప్పినప్పటికీ కూడా దాదాపు వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కొంత కీలకమైనటువంటి ఆధారాలు సేకరించలేదన్నటువంటి భావన అటు ప్రజల్లో వినిపిస్తుంది. అంటే ఇందుకు ప్రధాన కారణం తొలుత ఏదైతే కీలకమైనటువంటి ఆధారాలు సేకరించామన్నారు, ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా అసలు ఎవరు ఈ మర్డర్ చేయించారన్నటువంటి విషయం పైన కూడా ఒక రకంగా వెలుగులోకి కనపడుతుంది. అంటే దీంట్లో ప్రధానంగా పోలీసుల పైన ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా ఇందులో లేకపోలేదు. ప్రధానంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థినికి సమీప బంధువు ఒకతను టీడీపీతో ఉంటారు, టీడీపీకి సంబంధించినటువంటి నేతతో కలిసి తిరుగుతున్నారన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో కేసును కొంత నీరుగార్చే ప్రయత్నం చేశారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా అనిపిస్తుంది. అయితే ఈ తరుణంలో ఇక్కడ మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందనే మనం చెప్పాలి. ఎందుకంటే కొత్త కోణం వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం గత కొంతకాలంగా ఏదైతే సురేంద్ర పైన అటు అన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి, అనుమానాలన్నీ కూడా ఆయన వైపే చూపిస్తున్నటువంటి భావన మనకు స్పష్టంగా తెలుసు. అయితే ఇక్కడ సురేంద్రతో పాటు సొంత అన్న బ్రహ్మ, అదేవిధంగా కొండయ్య ఇద్దరి ప్రమేయం కూడా ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే వారిద్దరిని కూడా పిలిచి విచారిస్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా స్కెచ్ ప్రకారం మనం నిన్న కూడా చెప్పాం, ప్రధానంగా శుక్రవారం రోజు ఏదైతే తను గండికోటకు వెళ్తున్న విషయం తెలుసు. అయితే ఈ విషయం అన్నకు తెలిసి ఉండొచ్చు అన్నటువంటి అనుమానాన్ని కూడా మనం మా టీవీ ద్వారా ప్రధానంగా ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అనుమానాన్ని మనం లేవనెత్తడం జరిగింది. అయితే ఇక్కడ స్కెచ్ ఖచ్చితంగా స్కెచ్ జరిగిందన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినపడడానికి ప్రధాన కారణం గండికోటలో ఆ రోజు రాత్రి కొండయ్య అక్కడే ఉన్నాడన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. అంటే ఒక రకంగా డెడ్ బాడీని చూపించినటువంటి వ్యక్తి కూడా కొండయ్య అన్నటువంటి అనుమానం, అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు ఇతర వర్గాలు చెప్తున్నారు. అంటే ఒక రకంగా అక్కడే డెడ్ బాడీ ఉందన్నటువంటి విషయం ఎలా తెలిసింది? ఇది కూడా ఒక రకమైన అనుమానాలకి దారితీస్తున్నటువంటి పరిస్థితి. అంటే అన్ని కోణాల్లో అటు పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ప్లీజ్ రిపీట్, కొండయ్య ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నారా, గండికోటలోనే ఉన్నారా? మొదటిగా చూపించిన ఆయనేనా? ఆ మృతదేహం అక్కడ ఉంది ఆ అమ్మాయి అనేది మొదటిగా చూపించిన ఆయన పోలీసులు కన్ఫర్మ్ చేస్తున్నారా? మనోజ్, మనం 2 రోజుల కిందట కూడా చెప్పినటువంటి సందర్భంగా కూడా కొండయ్య డెడ్ బాడీ చూపించాడన్న విషయాన్ని మనం స్పష్టంగా అనుమానాన్ని వ్యక్తం చేసాం. ఏదైతే ఆ రోజు కొండయ్య ఈ డెడ్ బాడీని అక్కడ ఉందని చూపించింది కొండయ్యే. అయితే కొండయ్య చూపించిన తర్వాతే మిగతా వారికి అందరికీ తెలుసు అన్నటువంటి, అంటే ఇక్కడ ప్రధానంగా ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి బ్యాగు ఏదైతే అక్కడ రంగనాథ స్వామి ఆలయంలో దొరికిందన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పురావస్తు శాఖ అధికారులకు ఎప్పుడు దొరికింది? 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు దొరికిందని అక్కడ ఉన్నటువంటి మనం పోయిన తర్వాత అక్కడ కొత్త ఆర్టీవీ అక్కడ ఉన్నటువంటి పురావస్తు శాఖ అధికారులను అడిగినప్పుడు, అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అక్కడ బ్యాగు దొరికింది అని చెప్పారు. అంటే 5 గంటల ప్రాంతంలో అక్కడ బ్యాగు దొరికింది అన్నప్పుడు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ బ్యాగు ఇక్కడ లభ్యమైందన్నటువంటి విషయాన్ని అటు పురావస్తు శాఖ వాళ్ళు కనీసం పోలీసులకైనా సమాచారం ఇచ్చింటారు. అంటే ఇక్కడ కూడా కొంత గోప్యత జరిగింది. అంటే ప్రధానంగా ఏదైతే మర్డర్ జరిగిన తర్వాత రాత్రి కూడా కొండయ్య అక్కడే ఉన్నాడు, అక్కడ ఉండి ఆ తర్వాత తానే చూసినట్లు, అంటే అంతా కలియదిరిగి నేను చూశాను, కలియదిరిగి చూడడంతో నేను గుర్తించానటువంటి విషయం చెప్తున్నాడు. అయితే ఇక్కడ ప్రధానంగా రాత్రి కొండయ్య అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఇది ప్రధానమైనటువంటి అనుమానం. అదేవిధంగా బ్రహ్మయ్య నేను చెన్నైకి వెళ్తున్నాను, చెన్నైకి వెళ్ళాడో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే ఇందులో బ్రహ్మయ్య పాత్ర కూడా ఉందన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆ వైపు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అంటే ఇదంతా కుటుంబ సభ్యులు, అంటే ఒక రకంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఈ కుట్రకు చేశారన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. ఏదైతే సురేంద్ర కిషోర్, అంటే ఒకటి క్లియర్గా మనం గమనిస్తే, ఓవైపు ఇంతకుముందు మేము డిస్కస్ చేసినట్టుగా లోకేష్ కానీ లోకేష్ తల్లిదండ్రులు కానీ ఎక్కడ కూడా ఈ విషయంలో ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు కన్సిడర్ చేయడం లేదు, విచారణలో వాళ్ళని ఇప్పుడు భాగం చేయడం లేదు. అసలు లోకేష్ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలీదు, అంటే అబ్స్కాండ్ అయ్యారని కూడా చెప్తున్నారు. అబ్స్కాండ్ అవ్వడం కాదు, ఎక్కడో సేఫ్గా వేరే ఎక్కడో ఉన్నారు, ఎవరికి అవైలబుల్ లేకుండా ఈ ఒత్తిళ్ళు ఉన్నాయని.
సో ఇక్కడ క్లియర్గా యువతి పేరెంట్స్ని, యువతి కుటుంబ సభ్యులు, యువతి కజిన్స్, యువతి సైడ్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళని విచారిస్తున్నటువంటి తీరు మనం చూస్తుంటే. సో ఇక్కడ పోలీసులు ఇప్పుడు ప్రధానంగా ఏం ఛేదిస్తున్నారు అంటే దేని ఆధారంగా ఈ విచారణ సాగుతుంది? మొబైల్ నెట్వర్క్ ట్రేస్ చేయడం ద్వారా జరుగుతుందా? ఇంకేమైనా ఆధారాలు అక్కడ దొరికాయా? అక్కడ యువతిని అంత దారుణంగా మర్డర్ చేసిన సమయంలో ఇంకేమైనా ఆధారాలు ఉన్నట్టు తెలుస్తుందా? విచారణకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా మన దగ్గర? నందు, ఏదైతే విచారణకు సంబంధించి అటు పూర్తి స్థాయిలో గత 3 రోజులుగా ఎస్పీ అక్కడ మకాం వేసిన నేపథ్యంలో కూడా కొంత కీలకమైనటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసే ఆధారాలు ఆయన వద్ద లభ్యమైనట్టే తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఒక్కొక్కరిని విచారించాలన్నటువంటి భావనతో ఒక్కొక్కటి విచారణ తర్వాత కొంతమైనటువంటి సమాచారాన్ని కూడా పోలీసులు రాబట్టారు. ఆ క్రమంలోనే కొండయ్య ఆ రోజు ఎక్కడున్నాడు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు ఆరా తీసింది. అంటే కొండయ్య రాత్రి గండికోటలో ఉన్నాడన్నటువంటి విషయం అటు పోలీసులకు సమాచారం అందడంతో ఒక్కసారిగా కొండయ్యను కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే కొండయ్య ఆ రోజు రాత్రి అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ఒక రకంగా గండికోటలో కూడా తనకు బంధువులు వర్గం ఏదైనా ఉందా, బంధువర్గం ఉంటే అక్కడే ఉన్నాడా, అసలు కొండయ్య అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఏంటి, రాత్రి అంతా అక్కడ నిద్ర లేకుండా అక్కడ మేల్కోవాల్సినటువంటి అవసరం ఏంటి, ఇవన్నీ కూడా పలు అనుమానాలకు దారితీసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే